బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం వేదిక నుంచి బనకచెర్లపై తమ వైఖరిని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బనకచెర్లపై ఎవరికి అభ్యంతరాలు అక్కర్లేదని చెప్పారు. దానివల్ల ఎవరికి నష్టం జరగదు అంటున్నారు. సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమను అది నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి. బనకచెర్ల విషయంలో ఎవరికి నష్టం జరగదు, ఏవైతే వృధాగా పోతున్నాయో నీళ్లు అవి మాత్రమే వాడుకుంటున్నాము అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. సముద్రంలో కలిసే వృధా జలాల్ని వాడుకుంటున్నామంటూ చాలా క్లియర్గా వేదిక మీద నుంచి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే గోదావరి కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే పోరాటం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణకి కూడా ఎటువంటి నష్టం చేకూరబోదు అంటూ ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ రెండు వేదికలు అంటే ఇటు తెలంగాణలో జరిగిన స్వాతంత్ర వేడుకలు, అటు ఏపీలో జరిగిన స్వాతంత్ర వేడుకలు, రెండు సభల మీద నుంచి కూడా ఇద్దరు రాష్ట్రాల సీఎంలు ఇదే విషయం మీద మాట్లాడారు. ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. రెండు రాష్ట్రాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఇటు గోదావరి కృష్ణా జలాల విషయంలో రాజీ లేని పోరాటం కొనసాగుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి జలాల వాటాలను పోరాడి సాధిస్తామంటూ ఉన్నారు. కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి తీరుతామంటున్నారు ముఖ్యమంత్రి. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని
వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం. రైట్. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ సభ వేదికగా ఇన్ని రోజులు కూడా విడివిడిగా మాట్లాడారు. కానీ ఇవాళ సభ వేదిక మీద నుంచి నదీ జలాలకు సంబంధించి మాట్లాడారు. ఇదే అంశం మీద అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నగేష్, ఇప్పటి వరకు కూడా మనం చూసామంటే రెండు రాష్ట్రాల్లో ఇద్దరు అధికారంలోకి వచ్చాక కొన్ని సమస్యలు వాటంతట అవే సద్దుమణికిపోతాయని అనుకున్నారు. కానీ ఈ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నీటి కొట్లాట ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఇవాళ ఇద్దరు సీఎంలు కూడా ఏదైతే సభ వేదిక ఉందో దాన్ని ఉద్దేశించి అక్కడి నుంచి ఇద్దరు కూడా పిలుపునిచ్చారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా నీటి వాటాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు డి అంటే డి అన్న విధంగా మాట్లాడుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి అంటే రకరకాల అభివృద్ధుల గురించి మాట్లాడుతుంటారు. కానీ నీటి వాటాల గొడవకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇద్దరు సీఎంలు లేవనెత్తుకున్నారు. మొదట చంద్రబాబు ఖచ్చితంగా పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని పారిస్తాం, గోదావరి వృధా జలాల్ని అరికట్టడం కోసం వృధా జలాల్ని తీసుకుంటే నష్టం ఏంటి, తెలంగాణకు వచ్చే లాభం ఏంటి, కేవలం అంటే వృధా జలాలనే సముద్రంలోకి వెళ్తున్న నీటినే వాడుకుంటూ బనకచెర్ల నిర్మిస్తామని చెప్పి కరాఖండిగా చెప్పకనే చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు కేంద్రానికి అప్లై చేశారు. కేంద్రం మాత్రం ఆ బనకచెర్ల నిర్మాణాన్ని ప్రస్తుతం అయితే హోల్డ్లో పెట్టింది. మరి బనకచెర్ల నిర్మాణానికి సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేదంటే కేంద్రం దగ్గర ఉన్న నీటి వనరులకు సంబంధించిన శాఖ దగ్గర తమ ప్రతిపాదనని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారా అంశాన్ని చూడాలి. కానీ అదే రీతిలో రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లను కట్టే ప్రసక్తే లేదు, బనకచెర్ల కడితే అడ్డుకొని తీరుతాం,
తమ లక్ష్యం ఏదైతే ఉందో నీటి వాటాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో కూడా ఖచ్చితంగా కొట్లాడతాం, బనకచెర్ల వల్ల తెలంగాణ నష్టపోతుందని చెప్పి కరాఖండిగా చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఎస్ఎల్బీసీ కావచ్చు, పాలమూరు కావచ్చు, దిండి ప్రాజెక్టులను కూడా అదే రీతిలో నిర్మిస్తాం, తెలంగాణకు సంబంధించిన రైతాంగాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలు చేశారని చెప్పి డైరెక్ట్గానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కౌంటర్ ఇస్తూనే చంద్రబాబు నాయుడిని కూడా డైరెక్ట్గానే అటాక్ చేశారు. ఎందుకంటే నీటి వాటాలకు సంబంధించి బనకచెర్లను ఎలా కడతారు మీరు? బనకచెర్లకు సంబంధించి తెలంగాణ మించే మీరు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా మీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేదు. తెలంగాణ మించి ఆ ప్రాజెక్టు ఎలా వెళ్తుంది, గోదావరి నది పైన మీరు ఎలా కడతారో నేను కూడా చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి. నగేష్, ఇరు నేతల మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, రాజకీయ నేపథ్యం కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించి కొన్ని పాజిటివ్ నోట్స్ ఉన్నాయి. సో ఈ నీటి వాటాలకు సంబంధించి ఇద్దరు కూర్చొని మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు వృధాగా వదిలేసిన నీటినే మేము వాడుకుంటున్నాం, ఇందులో ఎవరికీ నష్టం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి రాష్ట్రాల ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవాలి ముఖ్యమంత్రిగా, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఈ ఎట్లా జరుగుతుందంటారు న్యాయం? సెంటిమెంట్కు సంబంధించిన అంశాలు, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీల పైన డైరెక్ట్గానే అటాక్ చేసే ఉద్దేశాలు కావచ్చు. ఏదైనా కూడా బనకచెర్ల అనేది దాదాపుగా 29 కిలోమీటర్ల వరకు నిర్మాణం ఉంటుంది. 9 టన్నెల్ నిర్మిస్తున్నారు. అది కూడా నల్లమల్ల అటవీ కేంద్రంగా కూడా బనకచెర్ల సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో బనకచెర్ల నిర్మిస్తే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన నీటి వాటాలకు సంబంధించిన ఇప్పటికీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కేంద్రం నీటి వాటాల గొడవని ఇప్పటికి కూడా రెగ్యులర్గా కంటిన్యూగా ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో కంటిన్యూగా మీటింగులు పెడుతుంది. కానీ ఆ మీటింగ్ల సారాంశం జీరో అనే చెప్పచ్చు. ఇప్పటికీ నీటి వాటాల గొడవని ఎక్కడ కూడా తేల్చలేదు. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా ఇప్పటికీ కేంద్రం 2 రాష్ట్రాలని సముదాయించడంలో, 2 రాష్ట్రాలని కూర్చోబెట్టి చెప్పడంలో కూడా కంటిన్యూగా విఫలమవుతూనే ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వాళ్ళు ఆల్రెడీ ఉమ్మడి కూటమిగా ప్రభుత్వాన్ని సాగిస్తున్నారు, మరో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు. సో ఇద్దరిని చెప్పాలంటే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కొంచెం ఈ అంశం కూడా సతమతమయ్యే విషయమే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఇటు రేవంత్ రెడ్డిని సంధానించలేదు, అటు చంద్రబాబు నాయుడు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా బనకచెర్ల అనేది కేంద్రానికి మెడకు చుట్టుకున్న అంశం అనేది కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. బనకచెర్లకు అనుమతిస్తే డైరెక్ట్గానే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఎక్కువ మొత్తంలో జీఎస్టీ రూపాయన కావచ్చు, పన్నుల రూపాయన కోట్ల రూపాయలు వసూలు చేస్తూ 100 రూపాయలు వసూలు చేస్తే 25 రూపాయలు బిచ్చం వేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే కేంద్రాన్ని అటాక్ చేస్తున్నాడు. మరోవైపు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడుకు వరాలిస్తుంది, చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ప్రాజెక్టులు అనుమతులు ఇస్తుంది. చంద్రబాబు నాయుడు ఏపీకి కేటాయించడంపై కూడా కొద్ది రోజుల క్రితం మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ వెళ్ళి అమరావతికి సంబంధించిన రాజధాని నిర్మాణ పనులలో జోక్యం కావచ్చు, అక్కడ నిధులు విడుదల చేయడం కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేయడం కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన డెవలప్మెంట్ కూడా ఎక్కువ మొత్తంలో బీజేపీ చూస్తుందనేది కూడా డైరెక్ట్గానే తెలంగాణ గవర్నమెంట్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న చూపు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే చిన్న చూపు ఉంది బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎక్కువ మొత్తంలో తెలంగాణ నుంచే పన్నులు వసూలు చేస్తూ తెలంగాణకు రావాల్సిన డబ్బుల రూపేణా మాత్రం తక్కువ మొత్తంలో, అంటే ఒక మామూలుగా బిచ్చం ఎత్తుకునే వాళ్ళకు ఎంత వేస్తామో ఆ టైప్లో మమ్మల్ని చూస్తున్నారని చెప్పి. నగేష్, కేంద్రం విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంతకు ముందున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సఖ్యత కలిగిన నేతలు. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నట్టు పాత సంబంధాలు ఉన్నాయి, అలాగే కూర్చొని మాట్లాడుకోవచ్చు. నిపుణుల అభిప్రాయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మీరు ఎవరైనా ఇరిగేషన్ నిపుణులతో మాట్లాడారా? ఎంత మేర ఎవరికి ఎంత నష్టం చేకూరుతుంది, ఎవరికి ఎంత అభివృద్ధి చేకూరుతుంది అన్నది ఏమన్నా మనకు తెలిసే అవకాశం అంటే
గత గవర్నమెంట్లో కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ఇంజనీర్లు కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బనకచర్ల నిర్మాణం ఎలా సాగితే ఇటు తెలంగాణకి ఆంధ్రాకి నష్టం జరగకుండా ఉంటుందని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ పేరిట ఆల్రెడీ 80,000 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్ వేసింది. వాళ్ళు 29 కిలోమీటర్ల మేర నిర్మాణం జరపడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. ఆల్రెడీ నల్లమల అడవుల క్రింది నుంచి, ఎందుకంటే ఇప్పటికీ ఎస్ఎల్బిసి నిర్మాణం ఎలా కొనసాగుతుందో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లే విధంగా ప్రాజెక్టుని రూపకల్పన చేశారు. కానీ 2 రాష్ట్రాల మాజీ ఇంజనీర్లు ఏమంటున్నారంటే అలా కాకుండా 9 టన్నెళ్ల నిర్మాణం కాకుండా కేవలం 5 టన్నెళ్లతోని దాన్ని డైవర్ట్ తీసుకుంటూ ఎలా వెళ్ళాలో కూడా వాళ్ళొక గ్రాఫ్ వేసి క్లియర్గా చూపించారు. కూడా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీర్లను ఒప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ ఇంజనీర్లు కూడా కలిసి కూర్చొని ఇటు హైదరాబాద్లో అటు విజయవాడలో కూర్చొని చాలా సందర్భంలో చర్చించారు. వాళ్ళ ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి కూడా 2 రాష్ట్రాల సీఎంకి ఆ ప్రతిపాదనని కూడా అందజేశారు. కానీ ఇక్కడ వీళ్ళది అమలు చేయాలని లేదు, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు వేరుంటాయి. ఎవరి రాష్ట్ర సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన అయితే ప్రస్తుతం 2 రాష్ట్రాల సీఎంలు చూసినా కూడా ఆ ప్రతిపాదనను ఎలా తీసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా వృధా నీటినే వాడుకుంటున్నాం, సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి, తెలంగాణను మేము నష్టం చేయడం లేదు. ఈ బనకచర్ల సమాధానం ఏమై ఉండొచ్చు ఇటువైపు తెలంగాణ నుంచి? ఎందుకంటే ఆయన క్లియర్ గా అంటున్నారు, మీరు వదిలేసిన నీళ్ళని, మీరు వృధాగా వదిలేసిన నీరు ఎప్పుడు కూడా మేము సమస్యలతో ఇన్ని రోజులు కూడా మేము కొట్టుమిట్టాడుతున్నాం, వరదలు వస్తూ ఉన్నాయి, అవన్నీ సముద్రం పాలు అవుతున్నాయి, అవి సముద్రం పాలు కాకుండా మేము ఇక్కడ కట్టుకుంటున్నాం అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? అంటే బనకచర్ల నిర్మాణం అనేది తెలంగాణకు నష్టం చేసే ప్రాజెక్ట్ అని చెప్పి తెలంగాణ వాదిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచే నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచే ఆ ప్రాజెక్టు రూపకల్పన అంతా వెళ్ళాలి. ఆ నీటిని ఎందుకంటే కొన్ని వేల క్యూసెక్ల నీళ్లను ఆపే క్రమంలో కూడా తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి వీళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఖచ్చితంగా బనకచర్ల నిర్మాణం జరుగుతూ కనుక తెలంగాణ ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కడుతున్నా కూడా ఇప్పటికే ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణం జరిగితే భద్రాచలంలో ఉన్న కొన్ని ప్రాంతాలు మునుగుతాయని చెప్పి తెలంగాణ మొదటి నుంచి వాదించుకుంటూనే వస్తుంది. ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం జరగలేదు. పూర్తి ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత ఒకవేళ ఎక్కువ నీళ్లు వస్తే కనుక అక్కడ మునిగే ప్రాంతాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది కూడా ముందు భవిష్యత్తులో తెలిసే అవకాశం కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బనకచర్ల నిర్మాణం అనేది కూడా అలాంటి పరిస్థితి తెలంగాణకు వస్తుంది. తెలంగాణ కూడా నష్టపోతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రకరకాలుగా తన తోటి మిత్రుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రితో అలాగే మిగతా ఇంజనీర్లతో రకరకాలుగా చర్చలు జరిపారు. ఖచ్చితంగా బనకచర్లను ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా మాజీ మంత్రి హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా ప్రాజెక్టును కట్టడించే ప్రసక్తి లేని చెప్పి కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇదే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మాత్రం తెలంగాణలో సైలెంట్గా ఉంది. కానీ బనకచర్ల నిర్మాణం ఎంతవరకు ముందుకెళ్తుందని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ స్వాతంత్ర దినోత్సవం వేదికగా రగల్చే మాటలైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు డి అంటే డి అన్నట్టు మాట్లాడుకున్నారు. కానీ కేంద్రం మాత్రం అయితే ప్రస్తుతం అయితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనుకోవచ్చు, సైలెంట్గానే ఉంది. బనకచర్లకు ప్రస్తుతానికైతే అనుమతులు ఇవ్వలేదు. నీటిపారుదల శాఖ ప్రస్తుతం అయితే ఆ ఫైల్ని హోల్డ్లో పెట్టింది. మరి నెక్స్ట్ తదుపరి ఒకవేళ బనకచర్ల పైన కేంద్రం అనుమతించి ముందుకెళ్తే తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నీటి వాటాలకు సంబంధించి ఇప్పటికీ ఏ అంశాన్ని కూడా 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా తేల్చలేదు. కాబట్టి బనకచర్లను ఖచ్చితంగా ఆపాల్సిందే. ఎందుకు ఆపాల్సిందని అవసరం ఉందని కూడా అంటే టెక్నికల్ అంశాలను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. అంటే బనకచర్ల నిర్మాణం జరుపుతారా లేరా అనేది సెకండరీ విషయం. కానీ బనకచర్లకు సంబంధించిన అంశం మాత్రం 2 రాష్ట్రాల నీటి వాటాల విషయంలో మాత్రం డి అంటే డి అన్నట్టుగా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు మనం మళ్ళీ నిప్పు రాజేస్తోంది ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల మధ్య. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గోదావరి కృష్ణ జలాల వినియోగానికి సంబంధించి 79వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా సభాముఖంగా మాటల యుద్ధానికి తెరలేపారు. ప్రస్తుతం ఎవరు కూడా వెనక్కు తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించబోము, పూర్తి న్యాయం చేకూరుస్తాము అంటూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు. వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ విందాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు.
ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది, పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా.